నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఇతరుల పట్ల మన పట్ల మన గురి సంపూర్ణమైన ఆధ్యాత్మిక పరిపక్వతను సాధించడమే. దానికి క్రీస్తును కలిగిన క్రైస్తవులంగా పిలువబడుతున్న మనం ప్రేమ సమాధానములు కలిగి ఇతరులకు వాటిని చూపిస్తూ తద్వారా దేవుణ్ణి మహిమపరచడమే మన కర్తవ్యం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-18 వచనాలలో క్రైస్తవులు తరచూ ద్వేషాన్ని హింసను ఎదుర్కొంటారు. కానీ వాటిపై ఎదురు తిరగక సాధ్యమైనంత మట్టుకు మనం సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. అది ప్రతి క్రైస్తవుడు విశ్వాస జీవితంలో కలిగి ఉండాల్సిన ప్రధానమైన దేవునికి ఇష్టమైన లక్షణం. దేవుడే మన పక్షంగా న్యాయం తీర్చేవాడు అని గుర్తెరిగి దేవుని కృప ప్రేమలను మన జీవితాలలో కనుపరచుటయే మన పనిగా పెట్టుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-48 వచనాలలో దేవుని ఆధ్యాత్మిక రాజ్యానికి ఆయువు పట్టు ప్రేమే. ఆ రాజ్యానికి రాజు అయిన యేసయ్య ప్రేమామయుడు. ఆ రాజ్యంలోని నియమం కూడా ప్రేమే. అందులోని వారంతా దీన్ని పాటించాలి. ప్రేమ పరిపూర్ణతను లక్ష్యంగా పెట్టుకోవాలి. దేవుని శాసనాలన్నీ నెరవేర్చడం అంటే ప్రేమ చూపించడమే. మన పరలోకపు తండ్రి యేసు పరిపూర్ణుడు కనుక ఆయన శిష్యులంగా ఉన్న మనం ఆయన స్వభావం కలిగి ఆయన పోలికలోనికి మార్చబడాలి. అదే దేవుని కోరిక. తద్వారా మనం కూడా పరిపూర్ణలం కాగలం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానం అనేది సరైన సమయంలో క్షమాపణ చెప్పి పగ తీర్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకుండా బంధాలను పునరుద్ధరించి దీనత్వంతో సేవ చేస్తూ ఇతరులను శత్రువులను ప్రేమించడం అనే విషయాలతో కూడినది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఈ వాగ్దానం యేసును తమ జీవితంలో సొంత రక్షకునిగా స్వీకరించేవారు పొందుకునేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. దేవుడు మనలను ప్రేమించి మనలను విమోచించి తన కృప ద్వారా రక్షణను అనుగ్రహించాడు. దానికి కృతజ్ఞత కలిగి క్రైస్తవులు ప్రేమ, పరిశుద్ధత, సమాధానము కలిగి ఆయన కృప నుండి తొలగిపోకుండా ఓపికతో కొనసాగే వారికి ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆమేన్.